BMW S1000RR. It's already a perfect superbike, but the M Sport variant, what makes it so special? Let's find out. Today's guest is Ishwar. Oh, thank you so bro. much for coming. Thank you for being here. No problem at all. అసలు ఇంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. బికాస్ చాలా మంది 2-3 అవర్స్ అనగానే అమ్మ అంత టైం ఇవ్వలేను అది ఇది అని చెప్పి డిలే చేస్తున్నారు, డ్రాగ్ చేస్తున్నారు. అండ్ ఒకళ్ళనైతే అసలు అసలు వీడియో చేస్తావా చేయవా, ఎందుకు ఈ నాటకాలు అని అడగాలనిపిస్తుంది. నీకు తెలుసు ఆ మనిషి ఎవరు, బట్ ఈ వీడియోలో చెప్పలేము. యా, సో థ్యాంక్స్ అగైన్. Of course. మొదలు పెడదామా? Yeah, let's start. ఓకే. మా తవ్వకాల్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది ఏంటంటే యు వేర్ ఇన్ యుఎస్ అండ్ అక్కడ ఒక R1ని ఓన్ చేశారు అని. దాని తర్వాత చూసింగ్ BMW S1000RR ఒక డిఫరెంట్ స్టోరీ. నాకు ఆ స్టోరీ కావాలి. సో చెప్పాలి అంటే R1 నా ఫస్ట్ బైక్. ఓకే, జనరల్గా ఎవరికైనా చెప్తే నీ ఫస్ట్ బైక్ ఏంటి అంటే R1 అని చెప్పానంటే వాళ్ళు షాక్ అవుతారు. ఫస్ట్ బైక్ R1 అని, సూపర్ బైక్ అని. సూపర్ బైక్ అని. యా, నేను ఇక్కడ ఉన్నప్పుడు నా హైయెస్ట్ సిసి బైక్స్ నేను నడిపింది పల్సర్ 220. పెద్ద జంపే. అక్కడ నుంచి యూఎస్కి వెళ్ళాక నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది బేసిక్గా. ఓకే, ఎస్పెషలీ R1. అప్పట్లో అదే R1 వాజ్ ద లెజెండరీ బైక్. సో నేను వెళ్ళి నేను R1 తీసుకుంటా అని చెప్పి R1 తీసేసుకున్నా. నేను టెస్ట్ డ్రైవ్ చేయలేదు బండి. వెళ్ళాను ఓకే డీలర్షిప్కి, బండి తీసుకున్నా, మొత్తం సెటిల్ చేసుకొని బండి వేసుకొని బయటకు వచ్చేసాను. సో అక్కడ నాకు సూపర్ బైక్స్ అలవాటైనాయి. ఓకే, ఆ తర్వాత అది నేను కొంచెం టైం వాడాను. ఆ తర్వాత మళ్ళీ వేరే బైక్ క్రూజర్కి షిఫ్ట్ అయ్యాను. క్రూజర్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత నాకు క్రూజర్ తీసుకోవాలనిపించలేదు. కంఫర్ట్ కాదు, నాకు అడ్రినలిన్ కావాలి అని చెప్పి నేను R1 వాడుతున్నప్పుడు నేను S1000 చూసేవాడిని. ఏసిమెట్రికల్ వర్షన్. సో నాకు అది చాలా బాగా నచ్చింది. ఓకే, సో నేను అనుకున్నాను సర్లే ఇప్పుడు మనకు R1 ఉంది, మెల్లగా తీసుకున్నాము నెక్స్ట్ అని చెప్పాను. బట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇండియాకి వచ్చి ఇండియాలో నేను S1000 తీసుకుంటానని అనుకోవాలి. నేను ఇంకా US లోనే తీసుకుంటానేమో అని అనుకున్నాను. ఓకే, లక్కీలీ ఇండియాలో తీసుకున్నా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్. ఓకే, ఎందుకు ఎం స్పోర్ట్ వేరియంటే? సో నాకు టెక్నికాలిటీస్ పైన చాలా పర్టికులర్గా ఉంటాను నేను. ఓకే, సో మనకి ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. అవును, స్టాండర్డ్, స్టాండర్డ్, ప్రో, ఎం స్పోర్ట్. రైట్. సో ఫస్ట్ నేను స్టాండర్డ్ వద్దు అనుకున్నాను బికాజ్ నాకు బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎం బ్రేక్స్ వస్తాయి. అవును, ఇప్పుడు మనకి స్టాండర్డ్ వేరియంట్కి ఇంకా ప్రో వేరియంట్కి ఎం బ్రేక్స్ రావు, రెగ్యులర్ బ్రేక్స్ వస్తాయి. దీనికి ఒక్కదానికి ఎం బ్రేక్స్ వస్తాయి. అవును. సో నా డ్రైవింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, మన రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయో ఇంకా బాగా తెలుసు. సో నేను అక్కడ కాంప్రమైజ్ అవుదాం అనుకోలేదు. సో చాలా పవర్ ఉంది బండిలో. సో నాకు ఎం స్పోర్టే కావాలి, ఎస్పెషలీ ఫర్ ది బ్రేక్స్. నేను స్టాండర్డ్ ఆర్ ప్రో వేరియంట్ తీసుకొని దానికి బ్రేక్స్ యాడ్ చేయించుకుంటే నాకు ఇంచుమించు అదే ప్రైస్కి వెళ్తుంది. ఓకే, సో అది మోర్ దాన్ 1 lakh, 1.5 lakh అట్లా ఉంది బ్రేక్స్, క్యాలిపర్స్. ఓకే, సో దాని బదులు నేను ఎం వేరియంట్ తీసుకుంటే నాకు అది వస్తుంది. ప్లస్ దీని బ్యాటరీ కూడా ఎం బ్యాటరీ. సో నాకు అక్కడ ఒక 2 kilos తగ్గుతుంది బ్యాటరీలో స్టాండర్డ్ ఇంకా ప్రో వేరియంట్తో కంపేర్ చేస్తే. ప్లస్ మనకి ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ ఉంది, అంటే అది నాకు పెద్ద రిక్వైర్మెంట్ ఏం కాదు, మాన్యువల్ ఆర్ ఎలక్ట్రానిక్. బట్ దీనికి ఎలక్ట్రానిక్ వస్తుంది, ప్లస్ BMW కలర్స్ ఉంది. ఈ కలర్ స్కీమ్ ఎంతైనా చాలా బాగుంది. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎం స్పోర్ట్ తీసేసుకున్నాను. సో మీకు ఈ డిజైన్ నచ్చిందా, 2023, 22 డిజైన్ నచ్చిందా, లేకపోతే ఏసిమెట్రికల్ నచ్చిందా? నాకు డిజైన్ పర్స్పెక్టివ్లో ఏసిమెట్రికల్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. ఓకే, సో నేను ఎప్పుడైతే R1 ఉండేదో నాకు అప్పుడు S1000 పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే, అప్పుడు ఏసిమెట్రికల్ S1000 ఉండేది అనమాట. సో నాకు యూ కెన్ కాల్ మీ ఫ్యాన్ బాయ్ చెప్పాలి అంటే ఆ మోడల్కి. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్వేస్ ది ఓజీ వర్షన్, బికాస్ వేరే కంపెనీస్ ఎవరు అది ట్రై చేయలేదు. నిజంగానే BMW వాళ్ళు ట్రై చేశారు అండ్ చాలా బాగా క్లిక్ అయింది. చాలా అసలు లైక్
డిఫరెంట్ అండ్ యూనిక్ మోడల్. అండ్ అనుకోకుండా నేను కూడా BMW ఫ్యాన్ బాయ్, ఐఎమ్ ఆల్రెడీ మేనిఫెస్టింగ్ తీసుకుందాం అని. వెరీ సూన్, యా, వెరీ సూన్. మీకు ఈ మోడల్ నచ్చిందా? లైక్ 23 నచ్చిందా, లేకపోతే ఇది ఇది ఓకేనా? నాకు మెయిన్ గా అడగాలంటే ఆ వింగ్స్. ఎగ్జాక్ట్లీ వింగ్స్. ఇప్పుడు 23-24కి వింగ్స్ ఇంత వైడ్ అండ్ పెద్దగా బ్రాడ్ లేవు. ఉండదు, జస్ట్ ఒక ఫ్లాట్ గా ఇట్లా పెట్టి వదిలేస్తాడు. నాకు అది చాలా ఇష్టం, అంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అంతేగాని. సో మీకు నచ్చిందా ఇది? ఐఎమ్ ఓకే, బట్ అంటే ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ది మనకి ఏదైతే మనకి ఎక్స్టెండ్ అయిందో సైడ్ లో, మన ట్రాఫిక్ లో ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ వెరీ గుడ్. నాకు పర్సనలీ ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఓకే. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఎ డిజైన్ దట్ విల్ గ్రో ఆన్ యూ యాజ్ యూ యూజ్ ఇట్. మీకు బండి ఎంత పడింది, ఎప్పుడు కొన్నారు? నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తీసుకున్నాను. అండ్ మన దగ్గర టెస్ట్ డ్రైవ్ కూడా ఎవరు వెహికల్ అవును, ఏ బ్రాండ్ ఇవ్వట్లేదు. సో ఒకసారి అసలు బండి ఫీల్ ఎట్లా ఉంది ఏంటి చూద్దాం అంటే ఆ ఆప్షన్ లేదు మనకి. మన గట్స్ ఇంకా ఎమోషన్ తోనే తీసేసుకోవటమే. అండ్ నాకు వాళ్ళు 3 months పడుతున్నారు వెయిట్ టైం. ఫార్చునేట్లీ నాకు 3.5 weeks వచ్చేసింది బండి. సూపర్. లక్కీలీ అక్కడ BMW వాళ్ళు ఒక ఎక్స్ట్రా వెహికల్ షిప్ చేశారు. సో ఇది ఆల్రెడీ ఫ్రైట్ లో ఉండింది. ఓకే. అండ్ ఇది మనకి రాగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ మీరు ఇంతకు ముందు షిప్మెంట్ లో ఎక్స్ట్రా వెహికల్ ఒకటి పంపిస్తున్నాము, అది మీరు షోరూమ్ లో డిస్ప్లేకి పెట్టుకోండి అన్నారు. అండ్ నేను ఆల్రెడీ నా బుకింగ్ ఉంది, M Sport కే ఉంది, సెట్ అయిపోయింది. ఓకే. ఎంత పడింది? నాకు 36 పడింది ఆన్ రోడ్, టాక్సెస్ అన్ని కలిపి 36 పడింది. మోస్ట్లీ మీ యూసేజ్ ఎక్కడుంది బండిది? సిటీ, హైవే, ఎంత తిరిగింది బండి? ఇప్పుడు క్లోజ్ టు 8,500 అలా ఉంది ఇప్పుడు ఓడోమీటర్లో. నేను బండి రాగానే నేను కార్ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా బండి తీసుకొని వెళ్ళేవాడు. అండ్ నాది మిక్స్డ్ రైడింగ్ ఉంటుంది, సిటీలో ఉంటుంది, హైవేస్ లో కూడా తిరుగుతాను. టైర్స్ చేంజ్ చేశారా? యా, ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ టైర్స్ నడుస్తున్నాయి బండి పైన. బండితో వచ్చింది K3 మెట్సిలర్. ఓకే. అది బాగుండింది. మనకి స్ట్రీట్ పర్ఫార్మెన్సే కాదు, మనకి కార్నరింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో. జస్ట్ లైక్ పిరలీస్. ఓకే. రాసో 4 కార్సోస్ తీసుకున్న. కాకపోతే ఒక క్యావియాట్ ఏంటి అంటే అది సాఫ్ట్ కాంపౌండ్ టైర్. అండ్ నాకు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను వెహికల్ తీసుకున్న 2 days లో నాకు పంచర్ అయింది. దట్స్ బ్యాడ్. వెనకాల టైర్ పంచర్ అయింది, అది కూడా సెంటర్కి అయింది. అబ్బా. సో అది నాకు చాలా బాధేసింది అది చూడంగానే. బట్ గివెన్ ది సాఫ్ట్ కాంపౌండ్ ఇట్స్ అన్అవాయిడబుల్ అనుకొని నేను అది తీయించేసి ఇంక అట్లానే వాడాను. నాకు సమ్ 4,500 kilometers వరకు వచ్చినాయి ఆ టైర్స్, క్లోజ్ టు 5,000 దాకా వచ్చింది. అంతే. అది కూడా నేను పుష్ చేశాను. ఆ తర్వాత నేను వేరే టైర్స్ ట్రై చేద్దాం అని చెప్పి నేను సేమ్ మెట్సిలర్వే, కాకపోతే ఇవి ఏంటి అంటే మనకి M9RRs. సో ఇది సెంటర్ లో హార్డ్ కాంపౌండ్ ఉంటుంది అండ్ సైడ్స్ లో సాఫ్ట్ కాంపౌండ్ ఉంటుంది. సో మనం స్ట్రీట్ కి ప్లస్ కార్నరింగ్స్ కి రెండిటికి కంబైన్ గా వాడుకోవచ్చు. ప్లస్ ఇంకోటి లాంజివిటీ ఎక్కువ ఈ టైర్స్. అవును, లాంజివిటీ ఎక్కువ, ప్లస్ నాట్ మచ్ ఎక్స్పెన్సివ్ అని కూడా విన్నాను. ఎంత పడింది టైర్స్ సెట్? ఎక్స్పెన్సివ్ అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ ద సేమే ఉంది. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ఐ థింక్ క్లోజ్ టు 45 or 50 పడినట్టుంది నాకు. సో అమాంగ్ ఆల్ సూపర్ బైక్స్ BMW S1000RR మోస్ట్ కంఫర్టబుల్ అంటారు. మీకు ఎలా అనిపించింది రైడ్ కంఫర్ట్? నేను అది 100% అగ్రీ అవుతా. ఓకే. నేను వెహికల్ చెప్పాను కదా టెస్ట్ డ్రైవ్ తీసుకోకుండా తీసుకున్నాను అని. బట్ నేను చేసిన రీసెర్చ్ లో కూడా నాకు తెలిసింది ఏంటి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ బైక్స్ అని చెప్పి. అవును. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్, ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద కంఫర్టబుల్ అమాంగ్ ఇట్స్ కాంపిటీటర్స్. ఎగ్జాక్ట్లీ, వాటితో కంపేర్ చేస్తే. అండ్
నాకు మెయిన్ ఒక బెనిఫిట్ ఏంటి అంటే దీంట్లో ఈ సీట్ ఏదైతే ఉందో ఇది ఫ్లాట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి పనిగలే V4 తీసుకున్నామంటే అది ఫ్లాట్ ఉండదు, ఇక్కడ నుంచి డిక్లైన్ అవుతా వస్తుంది. అవును. సో ఇట్ ఫోర్సెస్ యూ టు బీ ఇన్ అ మోర్ అగ్రెసివ్ స్టాన్స్. దీంట్లో ఆ ప్రాబ్లం లేదు నాకు. కాకపోతే ఇది M స్పోర్ట్, సో దట్ మీన్స్ సీట్ ఇస్ టాలర్ దాన్ ఎగ్జాక్ట్లీ. నేను ప్రో. చూసాను, కొంచెం కుషన్ కూడా కొంచెం హైట్ ఉన్నట్టు హైట్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ సీట్ హైట్ ఉండడం వల్ల దీనికి కూడా అగ్రెసివ్ పోస్చర్ వస్తుంది, టిప్ టోయింగ్ అవుతుందా? టిప్ టోయింగ్ అవుతుంది. ఓకే. అండ్ నేను ఏదైతే ఇందాక V4 లో ఉంటుందని చెప్పానో మరీ అలా కాకపోయినా ఇది ఇంకొంచెం అగ్రెసివ్ గా కూర్చోవాలి, బికాస్ సీట్ హైట్ ఉంది కాబట్టి ఇంకొంచెం బెండ్ అయి కూర్చోవాలి. మనం స్టాండర్డ్ ప్రో వేరియంట్ తీసుకుంటే సీట్ ఇంత హైట్ ఉండదు, రైట్, కిందకు ఉంటుంది కొంచెం. సో పోస్చర్ కొంచెం బెటర్ గా ఉంటుంది. బట్ సిన్స్ దిస్ ఇస్ మోర్ ఫర్ రేసింగ్ ఆర్ ట్రాక్, దీనికి కొంచెం అగ్రెసివ్ సీట్ ఇచ్చారు అనమాట. సో మేజర్ మోడిఫికేషన్స్ ఏం చేయించారు బండికి, ఏమైనా ఉన్నాయా? నేను బండి ఆర్డర్ పెట్టినప్పుడే ఓకే, వాళ్ళతోనే నేను ఎగ్జాస్ట్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నా. ఓకే. సో నాకు ఇది అగ్రాపోవిచ్, బట్ ఇట్స్ స్పెషలీ మేడ్ ఫర్ S1000s. BMW నుంచే వచ్చింది నాకు అది. సో అదొక మేజర్ అప్గ్రేడ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీల్స్. సో నాకు S1000 కార్బన్ వీల్స్ వస్తాయి. ఓకే. లైటర్, మోర్ అజైల్, వెయిట్ తక్కువ కాబట్టి మనకి రొటేటింగ్ ఫోర్సెస్ కూడా తక్కువ, మెనూవరబిలిటీ ఈజీగా ఉంటుంది. అవును. కానీ మన రోడ్స్లో నాకు కాన్ఫిడెన్స్ అనిపించలేదు ఆ వీల్స్ వేసుకుని వెళ్తున్నప్పుడు. కరెక్ట్. నేను ఎవ్రీ స్పీడ్ బంప్ దగ్గర, ఎవ్రీ పాట్ హోల్ దగ్గర చాలా స్లో అయిపోయేవాడిని. సో నేను వేరే వీల్స్ చూశాను, బట్ నాకు తెలియని వీల్ ఎందుకులే అని చెప్పి నేను మన S1000Rకి వస్తుంది, M1000Rకి వస్తుంది అనుకుంటా, M ఫోర్స్డ్ వీల్స్ ఇవి. ఓకే. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఇంకా ప్రో వేరియంట్కి వచ్చేది మనకి ఈ వీల్స్ కాదు, వేరే వీల్స్ అవి. ఓకే. ఇది మనకి M వేరియంట్కి వచ్చే వీల్, M1000Rకి వచ్చే వీల్, M ఫోర్స్డ్ వీల్. ఓకే. దీనిపైన M కార్బన్ వీల్. ఓకే. సో లైటెస్ట్, లైటర్, హెవీ. ఓకే. హెవీ వచ్చేసి మన స్టాండర్డ్ కి ప్రో వేరియంట్ ఉంటాయి. ఎంత పడ్డాయి వీల్స్ ఇవి? సెట్ కలిపి నాకు 2 lakhs ఏమో పడినట్టుంది సెట్ కి. ఓకే. బట్ నాకు అది బెటర్ అనిపించింది. కార్బన్ వీల్స్ తో రైడ్ చేసి నాకు తెలియకుండా ఏదైనా చిన్న క్రాక్ ఫామ్ అయినా, ఒక పాట్ హోల్ కానీ అన్ఫార్చునేట్లీ స్పీడ్ బంప్ అయినా వెళ్తే అది షాటర్ అయిపోతుంది. అవును, అది ఇంకా తెలియదు కూడా మనకి. తెలియదు, మెల్లిమెల్లిగా పెద్దగా అయినా కూడా తెలియదు బికాస్ కార్బన్ ప్యాచ్ లో కలిసిపోతుంది. అవును, అప్పుడు మనం డిజైన్ లో కూడా కనిపించదేమో కదా. కనిపించదు. సో మనం పొరపాటున చూసుకోకుండా వెళ్ళాము అంటే మనకి ఏమైనా కెటాస్ట్రఫీ అయిందంటే ఇంకా సీరియస్ ఇంజరీస్ అవుతాయి అనమాట. ఎగ్జాస్ట్ ఎంత పడింది? ఎగ్జాస్ట్ నాకు ఇది జస్ట్ స్లిప్ ఆన్ కాబట్టి నాకు ఒక 1.5 lakh ఏమో పడినట్టుంది, ఆర్ 1 lakh, 1.2 ఏమో పడినట్టుంది. ఓకే, జస్ట్ స్లిప్ ఆన్. అండ్ అది మన BMW వాడే బండి డెలివరీ తీసుకునే ముందే చెప్పాను, వాళ్ళే వెంటనే ఇన్స్టాల్ చేసేసి అండ్ దెన్ నాకు డెలివరీ ఇచ్చారు వెహికల్. నైస్. అవి కాకుండా ఇంకా చిన్న లైక్ ఇప్పుడు నేను చైన్ కి కార్బన్ ఫైబర్ ది పెట్టేసుకున్నాను, చైన్ గార్డ్. నేను మన చైన్ ది ప్లస్ టైర్ కూడా వెనకాలది కవర్ అయ్యేలాగా. దాంతో రాదా వేరియేషన్ లో? ఇది కూడా అది బండికే వచ్చింది. ఓకే. నేను ఇది కార్బన్ నేను సపరేట్ గా ఆర్డర్ పెట్టుకున్నాను. దాంతో పాటు నేను స్పూల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అవి జనరల్ బేసిక్స్ మన యాక్సిల్ కి సపోర్ట్ చేసేలాగా. ప్లస్ అది కాకుండా మన హ్యాండిల్ బార్ కి ఉండే క్లచ్ ఇంకా బ్రేక్ కి కూడా నేను M లివర్స్ పెట్టేసుకున్నాను. ఓకే. మనకి స్టాండర్డ్ ప్లాస్టిక్ వస్తుంది. అవును. సో నేను అది మార్చి M ది పెట్టేసుకున్నాను. ఇది కూడా BMW వాడు ఇచ్చింది కాదు, ఇది ప్యూక్ నుంచి నేను సపరేట్ గా పెట్టుకున్నాను. BMW అయితే ఇంకొంచెం ఇక్కడ దాకా వస్తుంది. ఇది అంత లేకుండా కొంచెం కింద వరకే ఉంది. ఇంకా దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడ్స్. గ్రిప్ ఉంటది కదా, గ్రిప్ కి చాలా. నేను ఇది వెళ్ళే స్పీడ్స్ కి నేను నార్మల్ గా బ్రేక్ వేసానంటే నేను నీతో ఎంత టైట్ గా పట్టుకున్నా స్లిప్ అవుతుంది, అయిపోయాడిని. అవును, స్లిప్ అయిపోయేది. ప్లస్ నాకు నీ చాలా ఫెటిగ్ వచ్చేసేది. దిస్
వాజ్ అ నైట్ అండ్ డే డిఫరెన్స్. అది పెట్టుకున్నాక నాకు రైడ్ చాలా ఇంప్రూవ్ అయింది. సో స్టాండర్డ్ వేరియంట్ కానీ మన రిషిది ప్రో వేరియంట్ కానీ నడిపారా బండి? నడిపాను. ఇది మన రిషిది ప్రో వేరియంట్ ఉంది కదా, ఓకే. అది నడిపాను. కానీ నాకు స్టాండర్డ్ వేరియంట్ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు, ఎవరిని కలవలేదు ఇప్పటి వరకు నేను. ఓకే. సో నడిపే ఛాన్స్ రాలేదు. బట్ ప్రో వేరియంట్ నడిపాను నేను. దాని బ్రేకింగ్ కి దీని బ్రేకింగ్ కి మీకు డిఫరెన్స్ కనిపించిందా? ఉంది. ఎంత డిఫరెన్స్ అంటారు? బ్రేకింగ్ బైట్ దీనికి ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు దాట్. అది మనకి ఈ బండి నడిపి అండ్ దెన్ ఇంకో బండి ఈ బ్రేక్స్ లేని బండి నడిపినప్పుడు మాత్రం డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఫస్టే ప్రో వేరియంట్ తీసుకొని అది అలవాటు అయిందంటే మనకి అది బ్రేకింగ్ బాగానే ఉంటుంది. ఓకే. కాకపోతే నేను ఇది నడిపిన ఎన్నో 1000 కిలోమీటర్స్ తర్వాత అది నడిపాను కాబట్టి ఓకే నాకు ఐడియా వచ్చింది. బట్ ఇప్పుడు ఇద్దరికి ఒకటే బైక్ ఇచ్చి, ఈ బైక్ ఒకరికి ఆ బైక్ ఒకరికి ఇచ్చి వాళ్ళని స్విచ్ చేసి వాళ్ళకంతా తెలియకపోవచ్చు. బట్ ఇది నడిపి నేను మెనీ సిచ్యువేషన్స్ లో బ్రేక్స్ పైన రిలై అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఎలా ఉంటుంది అని చెప్పి. సో దీని ఇంజన్ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? వెరీ వెరీ రిఫైన్డ్, చాలా రిఫైన్డ్. ఓకే. మనకి 1000cc బైక్ నడుపుతున్నప్పుడు కొంతమందికి భయం వేస్తుంది, మన స్ట్రీట్స్ లో ఇంత పవర్ అన్యూజబుల్ అని. ఎస్, అన్యూజబులే కాదనట్లేదు, కానీ మనకి దీంట్లో లో అండ్ టార్క్ కూడా ఉంది కాబట్టి మనకి కావాల్సిన గేర్లో కావాల్సిన టైంలో పవర్ ఇస్తుంది అనమాట వెహికల్. మనకి ఫస్ట్ గేర్లో ఉన్న సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6 ఎందులో ఉన్నా సరే ఇన్స్టెంట్ టార్క్ వచ్చేస్తుంది మనకి, బికాస్ ఇట్స్ వెరీ లీనియర్. సో మనకి మిడ్ రేంజ్ లేదా ఓన్లీ హై రేంజ్ పవర్స్ ఉంటే వెహికల్ కి గ్రాఫ్ ఇలా నుంచి సడన్ గా స్పైక్ అవుతుంది. ఇది అలా కాదు, ఇది లీనియర్ గా వెళ్తుంది అనమాట. సో వెరీ రిఫైన్డ్ అండ్ ఇట్స్ వెరీ ప్రెడిక్టబుల్. మనం భయపడాల్సిన అవసరం లేదు, పొరపాటున ఇట్లా ట్విచ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి. అట్లా అని చెప్పి మరీ ఒకటేసారి ట్విచ్ చేస్తే వీలీ పాప్ అవుతుంది, లేదా వెనక రేర్ టైర్ స్లిప్ అయిపోవచ్చు, చెప్పలేం. కానీ మనం కంట్రోల్లో ఉన్నంత వరకు బండి మన కంట్రోల్లో ఉంటుంది అంతే. సో హాట్ టాపిక్ ఫ్యూయల్ ఏది వాడుతున్నారు? ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయా? ఏదన్నా ఫీడ్బ్యాక్ అది కావాలి నాకు. నేను ఫస్ట్ నుంచి ఫ్యూయల్ విషయంలో చాలా పర్టికులర్ ఉన్నా. అది కావాలి. కమాన్. సో నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఓకే, ఎప్పుడైనా సరే ఓన్లీ ఎక్స్పైర్డ్ కూడా వచ్చేవాడిని. ఓకే, ఎవ్రీ సింగిల్ టైం. బట్ మనకి అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఫ్యూయల్ క్రైసిస్ వచ్చి వార్ వల్ల కానీ దేని వల్ల అయినా కానీ మనకి XP100 అనేది అవైలబిలిటీ తగ్గిపోయింది. అండ్ హైవే రైడ్స్కి వెళ్ళినప్పుడు 95 కూడా ఉండేది కాదు. అవును, మొన్న లాస్ట్ మనం వెళ్ళిన రైడ్లో కూడా 95 లేదు కదా. అవును, మనం ఆప్షన్ లేక నార్మల్ పెట్రోల్ కొట్టేయాల్సి వచ్చింది. అండ్ నాకు గుర్తున్నంత వరకు అది సెకండ్ టైం నేను నార్మల్ పెట్రోల్ కొట్టించి బండి నడిపాను. ఓకే. బట్ ఓన్లీ రీజన్ నేను అది కొట్టించాను బికాస్ మనం స్టాక్ ఉంచట్లేదు, వాడేస్తున్నాం అంతే. సో మనకి ఆ రైడ్ అయిపోయే వరకు మనకి గ్యాస్ ఎంటీ అయిపోతుంది, పెట్రోల్ మొత్తం. మళ్ళీ మనం ఏం చేసాం, సిటీలోకి వచ్చి కొట్టించుకున్నాం. ప్రైసింగ్ డిపెండ్స్ కానీ బట్ అవైలబిలిటీ కావాలి. అంటే ఇట్లాంటి వెహికల్స్ లాంజివిటీ కావాలి అంటే మనం ప్రతి చిన్న ఆస్పెక్ట్ లోను మెయింటెనెన్స్ లో చాలా థరో ఉండాలి. అవును, అది ఫ్యూయల్ అనే కాదు, జనరల్ మెయింటెనెన్స్ కానీ, టైర్ మెయింటెనెన్స్, చైన్ మెయింటెనెన్స్ కానీ, థ్రాటిల్ బాడీ మెయింటెనెన్స్ కానీ, ఏదైనా సరే చాలా పర్టికులర్ గా ఉండాలి. అండ్ అన్నిటికంటే ఆఫెన్ గా మనం ఇందులో ఫ్యూయల్ ఎక్కువ కొట్టిస్తాం కాబట్టి నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఫ్యూయల్ ఇస్ ఫుడ్ ఫర్ ద బైక్. కాబట్టి కుదిరినంత వరకు ఈ బండికి కావాల్సిన XP100, సో అది కొట్టిస్తేనే ఇంజన్స్ కి కూడా లాంగ్ లైఫ్ వస్తుంది. ట్రూ. అండ్ ఇంజన్ కాంపోనెంట్స్ కి కూడా మనకి వేర్ అండ్ టైర్ కూడా తక్కువ అవుతుంది. మేజర్ ఎక్స్పెన్స్ ఏమన్నా వచ్చిందా బండిలో? అయితే ఫస్ట్ వచ్చేసి మన టైర్స్. అవును, అది మన యూసేజ్ బట్టే ఉంటుంది అంతే. బట్ స్పోర్ట్స్ బైక్ కదా, మనం 3500 to 5000 కిలోమీటర్స్ వస్తాయి మనం వాడే టైర్ బట్టి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది కొంచెం హార్డ్ కాంపౌండ్ కాబట్టి నేను ఇది ఒక 6-7,000 వస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. బట్ అది ఒక మేజర్ ఎక్స్పెన్స్. ఎవ్రీ హౌ మెనీ సర్వర్ మంత్స్ మనకి ఒక 50,000 అయితే వెళ్ళిపోతుంది పాకెట్ నుంచి. అండ్ అది కాకుండా నాకు ఫోర్క్స్ సీల్ పోయింది. ఓకే. సో అది చాలా ర్యాండమ్గా అయింది. నేను అనుకోవటం మన పాట్ హోల్స్ కానీ లేకపోతే
మనం వెళ్ళే స్పీడ్ లో ఎంత చిన్నగా తగిలినా కూడా ఇంపాక్ట్ చాలా హెవీగా తీసుకుంటుంది వెహికల్. సో అందుకని నాకు ఈ లెఫ్ట్ సైడ్ ఫోర్క్ లీక్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ నేను అప్పుడే BMW షోరూమ్కి వెళ్ళాను బండి వేసుకొని. ఓకే, అక్కడికి వెళ్ళి పార్క్ చేసిన తర్వాత అయింది అది. కాదు దీనికి కవర్ ఉంది కదా, ఎట్లా కనిపించింది? లీక్ అయిందా కిందకి? ఇక్కడ నుంచి లీక్ అయ్యి కింద పడింది అన్నమాట. మనకి సైడ్ స్టాండ్ ఇట్లా ఉంటుంది కదా, సో అక్కడ నుంచి లీక్ అయ్యి కింద పడింది. ఓకే, అట్లా తెలిసింది, లేకపోతే తెలిసేది కూడా కాదు. వెరీ ఫస్ట్ సర్వీస్ ఏది బ్రేక్ అయినప్పుడు చేసే సర్వీస్ 1000 kilometers కి చేయాలి లేదా 1 month కి చేయాలి. అది కూడా అప్రాక్సిమేట్లీ 10,000 to 15,000 అయింది. అది కాకుండా ఇంకా నేను పెట్టుకున్న పార్ట్స్ కి అయిన ఖర్చే కానీ బండి వల్ల నాకు అడిషనల్ ఎక్స్పెన్స్ అయితే ఇంకేం రాలా. వన్ థింగ్ యూ లవ్ ద మోస్ట్ అబౌట్ ద బైక్ అండ్ వన్ థింగ్ యూ హేట్ అబౌట్ ద బైక్ ఏమన్నా ఉన్నాయా? నాకు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఓకే, నాకు ఇప్పుడు V4 అండ్ ఫైర్ బ్లేడ్ ఇవి చాలా రా అండ్ అగ్రెసివ్ బైక్స్ అంటారు. అవును. అండ్ అంటే ఇంకా చాలా కంప్యూటర్స్ ఉన్నాయి. RSV4 ఉంది, మన ZX-10R ఉంది. కాకపోతే అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఇది ఇంజిన్ చాలా రిఫైన్డ్ ఉంది అండ్ వెరీ ప్రెడిక్టబుల్. ఓకే, సో నాకు ఎప్పుడు ఆ ఫియర్ రాలేదు. నేను స్ట్రీట్లో కానీ హైవే రన్స్లో కానీ ఐ వాజ్ ఏబుల్ టు రిలై ఆన్ ద బైక్, ఇంజన్ కానీ బ్రేక్స్ కానీ. అండ్ దెన్ ఇంజన్ బ్రేకింగ్ చాలా ఫ్రీక్వెంట్గా వాడతాను వెహికల్కి. సో నాకు ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో చాలా మంచిగా వస్తుంది. ఓకే, అండ్ నేను రైడర్ రేట్స్ అన్ని ఆఫ్ ఉంటాయి. ఓకే, అండ్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు ట్రస్ట్ ద బైక్. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేస్తుంది అనమాట వెహికల్. నాకు అది చాలా బాగా నచ్చింది దీంట్లో. దట్స్ వాట్ నేను నా వీడియోస్ పర్పస్ ఏంటంటే హౌ రైడర్ అండ్ బైక్ గాట్ కనెక్టెడ్. ఆ కనెక్షన్ ఏంటి, ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, ఎలా దాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ అనమాట. నేను తెలుసుకుని వ్యూవర్స్కి చెప్పడం ఇట్లా ఉంటాయి అనమాట. సో నైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బైక్ కొని బయటకు వచ్చిన వెంటనే యూ కెనాట్ డూ ఇట్. దాంతో పాటు గ్రో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, గ్రోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైక్ ని చూసి రైడ్ ని ఎంజాయ్ చేయాలి కానీ భయపడుతూ చేయకూడదు. సో అది చాలా ఎస్పెషలీ విత్ లీటర్ క్లాస్ బైక్ లైక్ దిస్. మనం ఎంత కనెక్ట్ అయ్యి ఎంత గ్రో అయితే బైక్ తో అంత మంచి రైడర్ అవ్వచ్చు. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇది 1000cc ఇంజిన్, వెరీ పవర్ఫుల్. సో అంత పవర్ని యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వైబ్రేషన్స్ వస్తాయి వెహికల్లో. నేను గ్లౌజ్ వేసుకొని నడిపితే నాకు అంత నోటిసబుల్ ఉండకపోవచ్చు, బట్ నేను గ్లౌజ్ లేకుండా నడిపినప్పుడు ఐ కెన్ ఫీల్ దోస్ వైబ్రేషన్స్. బట్ నాకు ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే వైబ్రేషన్స్. కొంచెం ఫెటీగ్ ఇన్స్టిల్ చేయొచ్చు ఆన్ లాంగర్ రన్స్. అండ్ మనకి మిర్రర్స్ ఆర్ అన్యూజబుల్ బికాస్ కంప్లీట్లీ షేక్ అవుతుంది. ఇఫ్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ నేను క్లచ్ పట్టుకొని కూర్చుంటాను అనమాట. సో వైబ్రేషన్స్ ఆగిపోతాయి అని చెప్పి. సో ఇఫ్ యూ హ్యాడ్ టు బై అ బైక్ అగైన్, విల్ యూ స్టిల్ పిక్ S1000RR and an M Sport? నేను ఆల్రెడీ S1000RR టేస్ట్ చేశా. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు ఐ విల్ సర్టన్లీ బై ఇట్ అగైన్. ఓకే, బట్ ఒకవేళ లక్ ఫేవర్స్ మీ ఐ విల్ ప్రాబ్లీ గో ఫర్ M1000RR. S1000RR M Sport నుంచి లక్ ఫేవర్స్ ఐ విల్ అప్గ్రేడ్ టు M1000RR. అది కూడా ఎప్పుడైనా టేస్ట్ చేస్తే చెయ్యాలిగా. But yes, certainly if I have to pick this again, I will not hesitate. కళ్ళు మూసుకొని పిక్ చేసేసుకుంటా వెహికల్ నేను. Okay. So yeah, that's what the owner has to say about the BMW S1000RR M Sport variant. And let's go for a short spin. Alright, riding the BMW S1000RR M Sport 2025 variant. Honestly, చాలా కంఫర్టబుల్ ఉంది బండి అయితే. అండ్ ఎస్, దిస్ హ్యాస్ ఎ క్విక్ థ్రాటిల్. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా క్రిస్ప్ ఉంది.
క్విక్ షిఫ్టర్ చాలా స్మూత్ ఉంది. 2023 అండ్ 2025 వేరియేషన్స్ కి ఈ క్విక్ థ్రాటిల్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. యూటర్న్ కూడా కొంచెం నాట్ దాట్ బ్యాడ్ బట్ ఇట్ ఈస్ గుడ్. $100 easy, bro. 100 easy. And I'm not comparing with 10R, but sitting position కొంచెం హైట్ అనిపిస్తుంది, టిప్ టు అవుతుంది కానీ బట్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఫుట్ పెక్స్ పొజిషన్ ఒకటి అండ్ హ్యాండిల్ బార్ పొజిషన్ ఒకటి, ఇట్ ఈస్ మేకింగ్ ఎ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో man, you enjoy this bike a lot. Such a thoroughbred, man. Amazing. Performance gaani, comfort gaani, braking gaani, everything on this absolutely crazy. I'm also manifesting to get this beast, man. Come on. Very soon. Let's do it. Foot pegs positioning అయితే చాలా బాగుంది సార్, బికాస్ ది M Sport variant gets customizable foot pegs. అది ఇట్ ఈస్ సెట్ టు గుడ్ సెట్టింగ్స్. నాకైతే ఇట్లా ఉంది కరెక్ట్గా ఫుట్ పెగ్. So yeah, that's it for this video, guys. Thanks for watching. I'll see you in the next one. Ride safe.